ఓలా, ఊబర్ ఈ కంపెనీస్ గురించి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు. ఓలా, ఊబర్, ర్యాపిడో, సో ఇలా చాలా యాప్స్ వచ్చినాయి. ఇవేంటి అంటే స్థానికంగా ఉండేటువంటి లోకల్గా క్యాబ్, ఆటో ఆర్ బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుంటానికి ఉపయోగపడేటువంటివి. అయితే దీంట్లో జరుగుతున్నది ఏంటి అంటే ఓలాలో ఫస్ట్ మన వెహికల్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓలా కానీ ఊబర్ కానీ ఏదైనా సరే ఇట్లా జరిగేది వెహికల్ మనమే తీసుకొచ్చుకుంటాం, మనమే రిజిస్టర్ చేసుకుంటాం. సో మనకి బుకింగ్ రైట్స్ ఇస్తున్నందుకు గాను ఓలాకి, ఊబర్కి ఆ రైట్స్లో నుంచి 25% షేర్ ఇవ్వాలి. ఈ విధంగా ఇటు క్యాబ్ నడిపే వాళ్ళని దోచుకుంటుంటే వర్షం పడుతుందని, పీక్ టైం అని, సర్చార్జెస్ అంటూ ఒక వినియోగదారుల నుంచి కూడా భారీ స్థాయిలో దోచుకుంటున్నటువంటి పరిస్థితి. క్యాన్సిల్ చేస్తే కూడా క్యాన్సిలేషన్కి కూడా అమౌంట్స్ దోచుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితి నుంచి అటు వినియోగదారుల్ని, ఇటు క్యాబ్ డ్రైవర్లని ఇద్దరికీ కూడా బెనిఫిట్ కలగజేయటం కోసం భారత కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది. దీంట్లో భాగంగానే భారత్ ట్యాక్సీ అనేటువంటి ఒక కొత్త యాప్ని రూపకల్పన చేసింది. దాదాపుగా 300 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థను ఏర్పాటు చేసింది. ఈ భారత్ ట్యాక్సీ అనేటువంటి యాప్ని ముందుగా ఢిల్లీలో సక్సెస్ఫుల్గా ట్రయల్ రన్ చేయబోతున్నారు పైలట్ ప్రాజెక్ట్గా ఈ నెలలోనే. సో ఇది కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ ముంబై, పూణే, నోయిడా ఇలా పలు ప్రాంతాల్లో టెస్టులు జరిపి చిన్నగా దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలకు కూడా దీన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. ఇది ఏ విధంగా మేలు చేస్తుంది అంటే దీంట్లో వచ్చేటప్పటికి క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే ఈ యాప్లో రిజిస్టర్ అవ్వచ్చు. యాప్ నుంచి కస్టమర్లకు ఇప్పుడు ఏ విధంగా అయితే ఓలా, ఊబర్ నుంచి రైడ్స్ వస్తున్నాయో అదే విధంగా రైడ్స్ వస్తాయి. అయితే ఈ రైడ్లో 25%ని పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ యాప్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మీరు వారం రోజులుగా, 10 రోజులుగా, 15 రోజులుగా, నెల రోజులుగా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు. దాన్ని బట్టి ఒక ఫీజు ఉంటుంది. ఆ ఫీజు తప్పితే ఇక అడిషనల్గా ఏ ఛార్జెస్ కూడా ఇటు క్యాబ్ ఓనర్లు లేదా డ్రైవర్ల దగ్గర నుంచి కానీ, కస్టమర్స్ దగ్గర నుంచి ఛార్జ్ చెయ్యబడవు. అంటే సపోజ్ ఒక నెల రోజుల సబ్స్క్రిప్షన్కి ఒక 2,000 రూపాయలు అనుకుంటే ఒక క్యాబ్కి ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఈ ప్రైసెస్ ఇంకా ఫైనల్ చేయలేదు. సో ఆ 2,000 రూపాయలు కడితే ఆ నెల రోజుల పాటు మీకు రైడ్స్ అనేవి వస్తాయి. సో అంతకు మించి మీరు ఒక్క రూపాయి పే చేయాల్సినటువంటి అవసరం లేదు. కస్టమర్ ఇచ్చేటువంటి అమౌంట్లో నుంచి 25% పే చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఈ యాప్ని త్వరలోనే దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది.